మనం వచ్చాక అన్నీ చేస్తాం, ఏ ఇబ్బంది ఏమీ లేదు. ఇదివరకు మనం చేసినవి మళ్ళీ మధ్యలో మళ్ళీ చేసిన వాళ్ళు ఎవరు అమ్మా? సైకిల్ కమ్మలా అమ్మా, ఏం చదువుతున్నావు? 10th. మీరు బాగా చదువుకోవాలి, మళ్ళీ మీకు మంచి ఉద్యోగం రావాలి, మళ్ళీ మన ప్రభుత్వం రావాలి. ఓకేమ్మా? 10 మంది చెప్పాలి నువ్వు. అమ్మా కొంచెం చెప్పండి అందరికీ. ఏమైందండి? యాక్సిడెంట్ అయింది సార్, గ్యాస్ పైప్ లైన్ ఎక్కడ? కేసుపల్లి సార్. అయ్యో, జైల్లో పని చేస్తున్నాం సార్. అక్కడ పర్లేదు, అది లక్కేనేమో. 2 సర్జరీలు ఉన్నాయి సార్, ఈ 2 పని చేయట్లేదు. స్టూడ్ వచ్చిందండి. చాలా లక్క అయితే జాగ్రత్త. ఎక్కడ చేస్తున్నారండి మరి? లేదండి, హైదరాబాద్ అపోలో సార్. హైదరాబాద్ అపోలో హైదరాబాద్. జాగ్రత్త కొంచెం అందరూ చెప్పాలి సార్. నేను అవసరం ఫోన్ చేస్తాను. అలాగే సార్, మర్చిపోకండి అమ్మా. ఏం చేద్దామా? 8th క్లాస్. ఎక్కడ? భారతీయ విజయం అయితే పర్లేదు, వాళ్ళు ఇచ్చేస్తారు ఉద్యోగం, పర్లేదు. మంచి ఎడ్యుకేషన్ బాగానే ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. అమ్మా మీరు వస్తున్నారు కదా మాతోటి? ఓకే. మీరేం చేస్తున్నారు? ఇక్కడేమో ఫ్లాట్లు, అపార్ట్మెంట్లో అంతే. ఓకే పర్లేదు ఏమన్నా పర్లేదు. రండి మేడం గారు. ఒకరోజు కాలనీ పెట్టేసిన ఒకరోజుకే మీరు నిన్న స్వర్ణ గారు గట్టిగా తిరిగారండి. ఇవాళ వీక్ అయి బాబాగారు బాగున్నారా? కొంచెం ఆశీర్వదించాలి మీరందరూ పెద్దలు. ఆశీర్వదించాలి, పెద్ద ఆయన ఆశీర్వదించాలి. గురుగారు కొంచెం జాగ్రత్త చూడండి కొంచెం. ఏమో బాగున్నారా? బాగానే ఉన్నారమ్మా, బాగానే. మీరందరూ ఉన్నారు కదా, ఆడపడుచులు ఆశీర్వాదం. కొంచెం అందరికీ చెప్పి కొంచెం జాగ్రత్త. సైకిల్ కమలం అండి 2 ఉంటాయి, ఎంపీ కొట్టి ఎమ్మెల్యే కొట్టి. అందరికీ చెప్పండి కొంచెం. ఓకే అమ్మా, ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అమ్మాను కదా, అది నేను చెప్పి. బాగున్నారండి అమ్మా? చెల్లి మర్చిపోండి అమ్మా, మీరు అందరికీ చెప్పాలి కొంచెం జాగ్రత్తగా. మీరంతా మర్చిపోతా అండి. ఏదండి? ఎంప్లాయీస్ గుండెల మీద గుద్దాడు. 20 సంవత్సరాలు అయింది సర్వీస్. తెలుసు కదండి, నగర్ స్కూల్లో పక్కన. అవును తెలుసు. కొంచెం అందరికీ చెప్పి జాగ్రత్తగా లైన్ చేసి పెట్టాలి. ఓకే, థ్యాంక్ యూ. ఆఫీస్కి వెళ్ళిపోయారండి? వచ్చాయని చెప్పండి. అదే వచ్చానని చెప్పండి అంటున్నాను. మీ అమ్మగారు ఎలా ఉన్నారు? వాళ్ళు పింఛన్ మనకి 4000 పెంచి మన ఇంటికి వస్తుందమ్మా. పోలే మీ లోన్లు చెప్పండి, ఏముంది? మీ గవర్నమెంట్ జాబ్ అయినా సరే మీ పింఛన్ కూడా 1వ తారీఖున రావాలి కదా. ఇది 15, 18వ తారీఖు అయిపోతుంది మీ పింఛన్ రావాలంటే, రిటైర్మెంట్ పింఛన్. మళ్ళీ మన ప్రభుత్వం 1వ తారీఖున మీకు ఇస్తాం. బాగున్నారా? అంతా ఆశీర్వదించాలమ్మా మీరంతా. అమ్మా చెల్లి బాగా ఏమన్నా మర్చిపోకండి. పని చేసేవాళ్ళు మన వార్డు అమ్మా, మర్చిపోకమ్మా. బాబు రండి బాబు. మీరు ఆయన హైట్ గార్డ్ పర్లేదు, మీరు ఎదురు మీరు కనపడరు మళ్ళీ బాబు. అంటే కొంచెం బలంగా ఉంటారు. మీ వాడు తీసుకొచ్చేది బయలుదేరాడు.
గారు బాగున్నారండి? కొంచెం జాగ్రత్తగా ఇక్కడైనా కదా ఇక్కడ చూడాలి మీరు బయట కొంచెం ఫ్రెండ్స్ సర్కిల్ ఏదో ఉంటారు కదా కొంచెం అందరికీ చెప్పండి కొంచెం. నమస్తే బాగున్నారమ్మా? అదే బాబు ఇప్పుడు ఆవిడకి ఏం చెప్పారు మీరు ఇక్కడ అపార్ట్మెంట్ కాదు మొత్తం టౌన్ అంతా చూడాలని చెప్తున్నారు. చూడ చంద్రబాబు గారు చంద్రబాబు గారు కబర్ దిగారు చంద్రబాబు రామ్మోహన్ గారు ఓకే మన సోదరులు కూడా ఒకసారి బాబు అంతా ఎక్కడ ఉన్నారు హీరోలు అంతా ఓకేనా రండి బాబు రండి. పర్లేదండి ఆయన రామ్మోహన్ గారు బాబు 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 ఓకే చంద్రబాబు కబర్ తినేది చంద్రబాబు కబర్ పాంప్లెట్ మా కూడా ఉన్నారు కదా మీరు బాగున్నారమ్మా? మర్చిపోకండి అమ్మా చెల్లి అంతా ఆశీర్వదించాలి మీరంతా. రా తమ్ముడు ఇక ఎల్లో ఓకే. వేసారండి ఓకే వేసారు అందరూ వేసాను. ఎక్కడ ఉంటారు? ఇందులో ఎక్కడ ఈ పక్కన చూసుకో మరి జాగ్రత్తగా అందరికి చెప్పి అన్నా రెండు ఉన్నారు. నమస్తే అమ్మా బాగున్నారా సోదరా? కొంచెం మర్చిపోకుండా మాకు కొంచెం అందరూ ఆశీర్వదించాలి జాగ్రత్త ఏమ్మా సార్ అబ్బాయిని స్టేట్ బ్యాంక్ ఏం మంచి గ్లామర్ అయితే పెంచుకుని ఇంటి దగ్గర ఉంటే ఎట్లాగా నువ్వు బాగుంది. ఓకే ఓకే మరి మీరు మనం కూడా కొంచెం అందరూ చేస్తాం. ఓకే థ్యాంక్ యూ బాయ్. ఏమ్మా జల్లి మర్చిపోకండి అమ్మా కొంచెం అందరూ ఆశీర్వదించాలంతా. గురుగారు ఓకే అమ్మా చెప్పు. థ్యాంక్ యూ 100% we have కర్ణాటక బెంగళూరు. ఓకే ప్లీజ్ కోఆపరేట్ 100% మీరు చూస్తూ ఉంటాను నేను ఫేస్బుక్లో మీ వర్క్ ఇది. పర్లేదు వాళ్ళు నడవల కింద రాలేదు. బాగున్నారా అమ్మా చెల్లి కొంచెం ఆశీర్వదించాలి అమ్మా ప్లీజ్. గురుగారు చెప్పండి చెప్పండి పర్లేదు. అదే టీచర్స్ కొంచెం బాబు గారి చేత చంద్రబాబు నాయుడు గారి చేత ఫోకస్ పెట్టించండి. 117 జీవో ఫస్ట్ ప్రిపరేషన్. బాగున్నారా అమ్మా చెల్లి
బాగున్నారమ్మా చెప్పగల మీరే చూసుకోవాలి మొత్తం అంతా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. శివాజీ గారు ఎలా ఉన్నారు? నేను లేరేంటండి నిన్న లేరా నిన్న కళ్ళు చూపించుకోవడానికి 15 రోజులు నెల దాటిపోయిందండి. బాగున్నారా అమ్మా? బాగున్నారా? కొంచెం అంతా ఆశీర్వదించాలి మీరు అంతా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అమ్మా బాగున్నారా? పర్లేదు అమ్మా, ఇది ఆశీర్వదించాలి. కష్టపడే వాళ్ళని పని చేసేవాళ్ళం కదా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మన వార్డు మధ్యపడ మనది 1వ తారీఖు ఉంది కదా, ఒకసారి కేశవాను ధనాన్ని ప్రకాశ్ మీరు ప్లాన్ చేసుకోండి. 1వ తారీఖు 1వ తారీఖు మన కోసం చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి చేయాలి ముందు. ఇదే చంద్రబాబు మీరు కూడా అమ్మా బాగున్నారా? అమ్మా గురుగారు ఎలా ఉన్నారు? అమ్మా చెల్లి ఆశీర్వదించమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా బాగున్నా? రూరల్ అండి మన రూరల్లో ఉన్నాయా ఓట్లు? రూరల్ ఏ బూత్? బూత్ బాగున్నారమ్మా? మన వాళ్ళు ఎవరైనా వచ్చి వెళ్తున్నారు? అమ్మా బాగున్నారా? చెప్పండి అందరికి ఎమ్మెల్యే గారు వచ్చారు. అమ్మా టీ టైం అయిందా అంటున్నా? టీ టైంకి భోజనం టైంకి వస్తున్నారా మీ తాతాజీ గారు? చెప్పారు ఇప్పుడే. చూడు మరి సార్ బాగున్నారా? ఓకే అమ్మా, నమస్తే అమ్మా. నమస్తే, మర్చిపోకండి అమ్మ అంతా. రెండు ఉన్నాయి సాయంత్రం రమ్మంటారా? రేపు సాయంకాలం ఇవాళ వెళ్ళమని. ఈ లోపల 1వ తారీఖు ప్రోగ్రామ్ మీరు ముగ్గురు ప్లాన్ చేయండి. ఎవరండి? గణేష్ గణేష్ వాళ్ళ చెల్లండి. ఇంకోటేమో సతీష్ గారు సంజయ్ మేడం వైఫ్ అని. చాలా అయితే చాలా బాగున్నారా? వేసారమ్మా, వేసారు. ఓకే థ్యాంక్ యూ. పర్వాలేదు అమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నేను హైదరాబాద్లో ఉంటాను, ఇక్కడికి రాలేకపోతున్నాను. ఎప్పుడెప్పుడు వెళ్ళి గంటేసి మీరు వస్తారో అప్పుడు హ్యాపీగా వస్తాను. నాకు ఓటు లేదు. 100 ఓట్లు వేయించగలరు, మీకు శక్తి ఉంది. మీకు తెలుసు. వెళ్తాం ఇంకో తిరగాలి కదా అమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ వాటర్ అన్ని చిన్నపాటి వర్షం వస్తే మునిగిపోతుంది ఇదంతా ఏమ్మా. డ్రైన్లో కనీసం సిల్ట్ తీయట్లేదు, గొరబడెక్క మందు కొట్టట్లేదు. మొన్న చూసాను పోలీస్ స్టేషన్ మునిగిపోతుంది ఇక్కడ అమ్మా. అమ్మా బాగున్నారా? ఓకే బాయ్. బాగా చదువుకోవాలరా, చేద్దాం. ఏ రారు ఈ ప్రభుత్వంలో అంతే. మన దగ్గర చెత్త పన్ను కట్టించుకుంటున్నాడు కదా, చెత్త పన్ను కట్టించుకున్నాడు, చెత్త తీయడు. చేసి పెడదు, మనం వచ్చాక లైన్ చేద్దాం. మధ్య పింఛన్ కూడా 4000 మన ఇంటికి వస్తుందమ్మా. చెప్పండి. రాగేష్ణ మీదే ఇక్కడ అమ్మా.
దాలరా రంగేజ్లో బొట్టు శాంతిస్తాడు పెద్ద తెలకూడదు దిద్దాం ఇలా ఈ ఇంటికి వెళ్ళకుండా ఇంకా పూర్తిగా 15 రోజులు మాతో ఉండాలని పెట్టేయండి బొట్టు. ఓకే ఓకే థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ అమ్మా. మళ్ళీ మనకి రోడ్లు వంతుల్లో వస్తాయి. ఈ పట్ల బాధలు సిమెంట్ బాధలు బాధలు తగ్గుతాయి అమ్మా చెల్లి. ఇల్లు లేవండి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కూడా ఇవ్వాలి కదండి. పెడదాం మరి 5 సంవత్సరాలు మన కట్టిన ఇల్లు ఇవ్వట్లేదు కదా. ఇక్కడికి వచ్చారా? ఇక్కడ కార్డు అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయండి. అక్కడ మారుద్దాం తర్వాత మార్చేప్పుడు లైన్ చేసుకోవాలి అమ్మా. ఇది మనమే కదా అక్కడ 7,000 ఇల్లు కట్టించాము. కట్టిన ఇల్లు కూడా ఇవ్వట్లేదు ఇతను చూసారు కదా మీరు. ఓకే అమ్మా. అయ్యో మీకే కప్పాలి మేము. మంచినీళ్ళు బాగా వస్తాయి కదా. వాటర్ పైప్ అది. ఓకే అమ్మా. వీళ్ళు ఎక్కడ ఉన్నారండి? వీళ్ళు ముసలమ్మ ఉంది వాళ్ళ తాలూకా ప్రార్థనకి వెళ్ళిపోయింది. వచ్చే చెప్పండి అమ్మా. అమ్మా బాగున్నారా? లాస్ట్ టైం అప్పుడు టీలు కాఫీలు అవి తాగాం కదా. బాగున్నారా? ఓకే బాగున్నా. మీరు చెప్పగల అందరికీ చెప్పి చేయండి. ఓకే బాయ్. బాగున్నారా అమ్మా? మీరంతా ఆశీర్వదించాలి. మీరంతా కనపడిన అభిమానులు అండి. అందరూ ఇలా తిరగొచ్చేమో కానీ మేము తిరగకుండా అభిమానులు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ తెలుసు. బయటికి వచ్చారని చెప్పమ్మా. కొంచెం అంతా మరి ఇదివరకు మీ దగ్గర రావాలంటే చాలా ఇబ్బందులు పడాం. గుర్తుందా? ఒకసారి నేను చర్చికి వచ్చాను పైకి ఇట్లా నడుచుకుంటా చాలా దారుణంగా ఉండేది. ఇప్పుడు ఎట్లా ఉంది? బ్రహ్మాండంగా ఉందండి. మళ్ళీ ఇది మనం వచ్చిన తర్వాత సిమెంట్ రోడ్డు పడుతుంది. హ్యాపీ కదా మరి అమ్మా. మర్చిపోకండి అమ్మ. మరి బాగా కొంచెం లాగేశారు కొద్దిగా కొంచెం లాగారు అంటున్నాను. అదే కొంచెం ఏం పర్లేదు అన్నీ ఉంటాం. జాగ్రత్త చూద్దాం అమ్మా. అమ్మా కొంచెం ఎంత ఆశీర్వదించాలి మరి కష్టపడేవాళ్ళం పని చేసేవాళ్ళం అమ్మా. చెప్పాను ఇప్పుడు ఈ పక్కింట్లో ఏం చెప్పాను తెలుసా అండి? అది చెప్పాను. పోలీస్ స్టేషన్ మునిగిపోతుంది, ఆ డ్రైన్కి సిల్ట్ తీయట్లేదు, గొరబడక మందు కొట్టట్లేదు, రేపు పొద్దున మన ప్రభుత్వంతో అన్ని లైన్ చేసుకుని ఉంటామని చెప్పి మొన్న వచ్చాను. ఇంత లోతు నీళ్ళు ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్ మునిగిపోతుందని చెప్పాను నేను ఏమా. మళ్ళీ మనం రావాలి అవన్నీ లైన్ చేసి పెట్టాను ఏమా. మర్చిపోకండి. కొంచెం ఆశీర్వదించాలి మరి మీరు. పర్లేదు ఆశీర్వదించాలి అమ్మా. మర్చిపోకండి. పని చేసేవాడిని కష్టపడేవాడిని. థ్యాంక్ యూ. మర్చిపోకండి. ఉండండి పర్లేదు అమ్మా. వెళ్ళి బాగున్నారా? కొంచెం అందరికీ చెప్పి ఆశీర్వదించాలి. అదే అందుకే అదే ఫస్ట్ ఓటు మాకే అయితే ఏమ్మా తమ్ముడు ఉందా? ఓకే థ్యాంక్ యూ అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నారా అమ్మా? ఎలా ఉన్నారు అమ్మా? మర్చిపోకండి అమ్మా. తమ్ముడా? తమ్ముడు బాగా ఆడుతున్నారా? పాపనా? హాయ్ హాయ్. బాయ్. ఇప్పుడు కాలా? ఓకే అమ్మా. ఎలా ఉన్నారు? మర్చిపోకండి. తెలుసా మళ్ళీ మన ఎన్ని వర్షం వస్తే మునిగిపోతా ఉన్నాయి నీళ్ళని. మళ్ళీ అవన్నీ క్లీన్ అవ్వాలి, మళ్ళీ మనం రావాలి అమ్మా. మర్చిపోకండి. బాగున్నారా అన్నగారు? ఆశీర్వదించాలి. మన ఊరు జాగ్రత్త అమ్మా. సైకిల్ అమ్మా.
వాళ్ళే ఏం పర్లేదు సిస్టర్ వెళ్ళే పర్లేదు వదిలే ఓకే అమ్మా కొంచెం జాగ్రత్తగా అంతా ఆశీర్వదించి అందరికీ చెప్పి కొంచెం జాగ్రత్త చేసి పెట్టండి అయ్యే 2 రోజులే ఆవిడ మా పాప ఉన్నారా ఏమ్మా కొంచెం అందరూ ఆశీర్వదించాలి కష్టపడే వాళ్ళం పని చేసేవాళ్ళం అమ్మా మన వార్డు మన ఇది ఎవరు అరే ఏదో ఫోటో పెట్ట అరే మళ్ళీ ఈసారి మంత్రిగా మీరు పాలకొల్లోకి రావాలి. మీరు రాముడి కటాక్షం మీకు ఉంటుంది. మీరు మంత్రిగా ఈసారి ప్రమాణ స్వీకారం చేసి పాలకొల్లు ఇంకా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే థ్యాంక్ యూ కండాపురం చేశారండి. ఓకే మర్చిపోక మాకు కష్టపడే వాళ్ళు పని చేసేవాళ్ళు తెలుసు కదా. ఈరోజు దీనికి వెలుగులే వచ్చినట్టే మనమే వరకు దారి తినలే చెరువు ఇది ఏమో మర్చిపోకండి మరి ఏమా మెయిల్ చేసిన వాళ్ళు మర్చిపోకండి ఏమా ఎవరున్నారా అందరూ బయట ఉన్నారా అమ్మా బాగున్నారండి అమ్మా అమ్మా కొంచెం అందరూ ఆశీర్వదించాలి. కొంచెం మళ్ళీ మనకి ఇదిగా మనం చూసాం పోలీస్ స్టేషన్ కూడా మునిగిపోతుంది మన వీధిలో ఆ డ్రైన్లో మట్టి తీయక ఏమ్మా ఏమ్మా కొంచెం అందరూ ఆశీర్వదించాలి తప్పండి. మీకు కూడా ఇది ఇప్పుడు ఇలాగ కనెక్టివిటీ కూడా పెడతాం ఇటు రోడ్డు ఇలా హైవేకి ఆ బ్రిడ్జి 35 లక్షలు శాంక్షన్ చేస్తాం. ఈ ప్రభుత్వంలో ఆగిపోయింది లేకపోతే డైరెక్ట్ రోడ్డు ఇలా వెళ్ళిపోతుంది హైవేకి వెళ్ళిపోతారు మీరు. దాంతో మీ ఆస్తి కూడా 50 లక్షలదే ₹1 కోటి పెరుగుతాయి డబుల్ అవుతుంది కనెక్టివిటీ పెరిగితే ఏమ్మా. ఈ రోడ్డు ఈ డ్రైను ఈ వెలుగు అమ్మా ఈ రోడ్డు డ్రైను వెలుగు అన్నీ మనం ఇచ్చినాయి అమ్మా మర్చిపోకుండా మరి మీ అందరూ పట్టాలు ఇచ్చాను. సార్ గారు పాంప్లెట్ ఎంతవరకు అయింది బాగున్నారా? అదే అన్న ఈ రోడ్లు డ్రైన్లు అన్నీ మనం చేసినాయి మరి మళ్ళీ మంచినీరు శుభ్రమైన నీరు ఇస్తాం మళ్ళీ మనం వచ్చారు అమ్మా. కరెంటు అన్ని ఇచ్చాం పట్టాలు ఇచ్చాం అన్నీ మనమే. అమ్మా ఎలా ఉన్నారా? మొన్న ఏదో నీళ్ళు మునిగిపోతే నేను వచ్చాను అమ్మా గుర్తుందా మీకు? ఇంత లోతు నీళ్ళలో మీ ఇంటికి వచ్చి పలకరించి వెళ్ళే అమ్మా మర్చిపోకండి. బాగున్నారా అన్నగారు? కొంచెం ఆశీర్వదించాలి. బ్రదర్ బాగున్నారా అన్నా? కొంచెం అందరికీ చెప్పి కొంచెం కష్టపడి ప్లీజ్. సంపూర్ణ పార్వతీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవతా దివ్యానుగ్రహ సిద్ధిరస్తు మనోభీష్ట ఫలసిద్ధిరస్తు. ఇప్పుడు ఫోటో తీయమ్మ బాగున్నారా? కొంచెం ఆశీర్వదించాలి మీరు అంతా ఏమా మర్చిపోకండి అమ్మా ప్లీజ్. అమ్మగారు ఎలా ఉన్నారు? కొంచెం మీ అందరి దగ్గర వచ్చి అడుగుతూ ఉన్నాం అమ్మా మర్చిపోకండి అమ్మా. సైకిల్ కమ్మలం అమ్మా ఉన్నారా? ఎవరు మీ ఇక్కడికి వచ్చారా మామూలుగా? ఓకే నమస్కారం సార్ గురుగారు. ఆశీస్సులు ఆగండి పర్లేదు ఆగండి పెద్ద అయినాయి కదా మీరు అడ్రా. రోడ్లు డ్రైన్ అన్నీ మనం వేసినాయి ఇంటి పట్ట అన్నీ మనం సైకిల్ గుర్తు మర్చిపోకండి. సైకిల్ కమలం అమ్మ సైకిల్ ఇవ్వండి తప్ప ఆల్రెడీ ఉన్న వాళ్ళని ఎవరిని కదపలుతానో అందరికీ పట్టాలు కూడా ఇచ్చాం ఉన్న వాళ్ళకి. రేపు మళ్ళీ ఇంకా అన్ని రకాలు మేము చూసుకుంటాం ఏమ్మా అందరికి చెప్తాయండి. ఎందుకంటే మీ పేదల పక్షపాతం నేను. బాగున్నారా అన్నగారు? మినిస్టర్ గారు అందరికీ చెప్పి కొంచెం జాగ్రత్తగా నాన్న అన్నగారు కొంచెం జాగ్రత్తగా చేయాలి ఏమ్మా. మళ్ళీ మనం రావాలి సిమెంట్ రోడ్డు పడాలి ఏమ్మా. మనం ఏ రోడ్లు వేసాం పెద్ద గొయ్యి చెరువు ఇది ఏమ్మా చెల్లి మర్చిపోకండి అందరూ. ఇది పెద్ద చెరువు మనమే పూడ్చాం మనమే చేసాం ఏమ్మా. పట్టాలు ఇచ్చి రోడ్లు వేసి అన్నీ మళ్ళీ ఏం చేసి పెట్టాము ఏమ్మా. మీరందరూ ఆశీర్వదించాలి మరి. పింఛను కూడా 4000 పెరిగి మన ఇంటికి వస్తుంది. 4000 పెంచి మన ఇంటికి తీసుకొస్తాం ఏమ్మా. బాబు రా
అన్నగారు రండి బ్రదర్ బాగున్నారా? హాయ్. పర్లేదు ఓకే 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 అమ్మ. ఓకే అమ్మ థ్యాంక్ యూ. ఓకే అమ్మా చెల్లి. ఓకే 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 అమ్మా. అమ్మా చెల్లి బాగున్నారా? మీరు అందరూ ఆశీర్వదించాలి మీరంతా. మేము అమ్మా ఓకే అమ్మా థ్యాంక్ యూ. ఉన్నారా? పోలే మీరు ఆడవాళ్ళు ఉన్నారు కదా పాపం. సార్ బాగున్నారా? సరే మీ ప్రేయర్లో ఉంటున్నారు మిమ్మల్ని డిస్టర్బెన్స్. ఓకే థ్యాంక్ యూ అమ్మ. ఓకే థ్యాంక్ యూ. మీ రుణం తీర్చులా పని చేస్తాం అమ్మా. బాగున్నామ్మా? కాదు కాదు సోదరా ఓకే అన్న విద్యార్థి పడిపోతుంది. ఓకే ఓకే మీ గురుగారు అందరూ చేస్తా బాబు ఓకే అమ్మా ఓకే బాయ్. ఉన్నారా? మర్చిపోకండి అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎక్కడ ఉంటున్నారా? మీరు చెప్పగలదు కొంచెం అంతా మీరే చూసుకోవాలి కొంచెం అంతా అమ్మా. మన ఊరు మీ మనిషిని ఓకే మీ ఇంట్లో మనిషిని మీ జేబులో మనిషిని ఎవరు వీళ్ళంతా? మనవాళ్ళ మనవరాలా? ఓకే ఓకే అమ్మా. బాగున్నారా? ఓకే థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ. పెన్షన్ కూడా 4000 పెంచి మన ఇంటికే తీసుకొచ్చేస్తామమ్మా. మీకు ఎంప్లాయా? ఆ పెన్షన్ కూడా టైంకి ఇవ్వట్లేదు కదా జగన్, లేట్ చేస్తున్నాడు. రేపు పొద్దున మనం వచ్చే 1వ తారీఖున ఇప్పిద్దాం. ఓకే అమ్మ సార్ మీరు రావాలని కోరుకుంటున్నారండి. ఓకే థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ. ఓకే అమ్మా ఓకే తప్పనిసరిగా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అమ్మా ఎలా ఉన్నారు బ్రదర్? అమ్మా ఏమ్మా మర్చిపోకండి అమ్మా అంతా ఆశీర్వదించాలి మీరంతా. చెల్లి ఎంత కష్టపడతారు మేము మా గుండెలో ఉంది. థ్యాంక్ యూ. బాబు గారు తెలుసు కదా, బాబు గారు ఏంటి? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏమ్మా బాగున్నారా? మర్చిపోకండి. అమ్మా ఎలా ఉన్నారు? నేను ఏం చేస్తున్నాను అంతే అమ్మా. అంతా కొంచెం ఆశీర్వదించాలంతా పని చేసే వాళ్ళని ఫస్ట్ అమ్మా. బాగున్నారా? మరి చూస్తారమ్మా. పింఛన్ తీసేసారు. పింఛనే కదా తీసేస్తండి. పింఛన్ తీసేశారు. ఎందుకు తీసారమ్మా? ఈ కరెంటు బిల్లు ఉన్నాయని మీ పింఛన్ తీసేశారు. మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది ఏమ్మా, మీకు తీసేసిన పింఛన్ ఏదైతే ఉందో మళ్ళీ దాన్ని పెంచి ఇప్పుడు దివ్యాంగులే కదా 6000 రూపాయలు 6000 రూపాయలు పింఛను పెంచి రేపు మీకు పింఛను బంగారు పల్లెలో పట్టుకొచ్చి మీ ఇంట్లో ఇచ్చే బాధ్యత నాది.
అమ్మా ధైర్యం ఉండండి, ఏం పర్లేదు అమ్మా. అమ్మా 3,000 రూపాయలు కాదు 6,000 రూపాయలకి పెంచి బంగారు పళ్ళలో పట్టుకొచ్చి మీ ఇంటికాడ ఇది పింఛన్ ఇప్పిస్తాం. బాగున్నారంతా? అమ్మా బాగున్నారా? బాగున్నావా? బాగున్నావా? ఏం చదువుతున్నావు? స్కూల్కి వెళ్తున్నావు? స్కూల్కి ఏం చదువుతున్నావు? ఎల్కేజీ. ఓకే రైట్. జై సైకిల్, జై కమలం, జై జనసేన. ఓకే అమ్మా. అమ్మా చెల్లి బాగున్నారమ్మంతా? రా చెల్లి. ఓకే ఓకే అమ్మా. అమ్మా బాగున్నారా? కోరిక ఏంటంటే ఆయన సంవత్సరం మేము దండలు మార్చుకోవాలన్నాడండి. ఏమంటా ఉండే ఇదో చాలు ఒకటి బాబు. ఓకేమ్మా థ్యాంక్ యూ. అమ్మా బాగున్నారా చెల్లి? అమ్మా ఎలా ఉన్నారు? చూసుకోవాలి మీరంతా జాగ్రత్తగా. అమ్మా ఇది మన మనిషిని, మీ ఇంట్లో మనిషిని. ఇదంతా మీ ఆశీర్వాదం కొరదామని అన్నా తప్పనిసరిగా మీ బ్లెస్సింగ్స్. ఆశీర్వాదం ఆశీర్వాదం పెద్ద ఆయన కాబట్టి. అమ్మా బాగున్నారా? ఇంత ఆశీర్వదించాలమ్మా మీరంతా. హాయ్ బాగున్నారా? బాగున్నారా? మామగారు 4,000 పింఛన్ మన ఇంటికి వస్తుంది. ఏమ్మా కొంచెం ఆశ ఏమ్మా మర్చిపోతుంది. ఓకే అమ్మా బాగున్నారా? అమ్మా అమ్మా ఎలా ఉన్నారు? అమ్మా మీ అందరూ ఆశీర్వదించాలంతా. అమ్మా అంతే అంతే. ఓకే అమ్మా థ్యాంక్ యూ. కొద్దిగా తాగి ఎవరికైనా ఇస్తాను. ఒకరు కూర్చోండి మంచి తాగి ఉంటారా? బయటకు వస్తే కాదు 10 లక్షలు చెక్ రెడీ చేసుకున్నావు. ఎలా తిరగలేవు కాబట్టి ఈ బూతే బాబు గారు పెంచి మన ఇంటికి వస్తుంది. ఏమ్మా మన వార్డు కొంచెం మన కనిపించే వ్యక్తి. ఏమ్మా వెల్కమ్ థ్యాంక్ యూ. కాబోయే మినిస్టర్ గారు మాకు తప్పనిసరిగా అమ్మా బాగున్నా అమ్మా? ఓకే అమ్మా తప్పనిసరిగా ఇది ఇవ్వకపోయినా పర్వాలేదు సార్. మీరు మాకు వచ్చి మీకు చెప్పక్కర్లేదు కూడా. థ్యాంక్ యూ. బాగున్నారా? ఏమ్మా జాగ్రత్తగా చూసుకోవాలంతా. ఓకే అమ్మా బాయ్. పెయింటర్ మా అబ్బాయి మధు గుండె కొడుతూ పోయే తెలిసిందో లేదు. అయ్యో మీరు ఆశీర్వదించకొచ్చారు. హనుమాన్ స్కూల్ చూసారా? అవునవును పెయింటర్ మధు అండి రాము పెయింటర్. ఏమైంది పాపం? గుండె కొడుతూ పోయారండి. మన 15 రోజులు అవుతుంది సార్. నిద్రపోయి లేచేటప్పటికి లేరు సార్. అదే ఏమైనా వచ్చిందమ్మా? ఏమైనా డబ్బులు ఇచ్చారా? ఇంకా ఏమి లేదు సార్. అదే ఒకసారి పెళ్లికి కూడా మా అబ్బాయి మనవరాలు పెళ్లికి కూడా ఆశీర్వదించారు సార్. మీరు నైట్ వచ్చారు. అదే అందుకే అలాగే సార్. సారీ అమ్మా. అలాగే సార్. ఓకే అమ్మా వస్తున్నారు కొంచెం చెప్పి అందరికీ చెప్పి చేయించాలమ్మా జాగ్రత్తగా. వెళ్తాం పర్లేదు ఉందా? ఓకే
రాలేదండి, వస్తారండి, రోజు వస్తారండి. ఓకే అమ్మా, వద్దాం ఇప్పుడే తాగి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. మీరు చెప్పక్కర్లేదు మీరు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. బాగున్నారమ్మా అన్నా? ఏమ్మా బాగున్నారా అమ్మా? ఏం చేస్తున్నామ్మా? బాగా చదువుకోవాలి ఆడపిల్ల. అదే ఎవరిదే మన జయసింగర్ తాలూకా నేను మేడుదల తాలూకా. మరి మేడుదల అంటే మన ఉండే కదా, మా జానరాజు ఆబెల్ రాజు. మరి చూసుకోలేదు మీరే. థ్యాంక్ యూ. మాకు ఇల్లు లేదు సార్, అసలు ఇల్లు స్థలం లేదు సార్. మాకు ఇంటి స్థలం లేదా? రేపు వచ్చాక మనం చేద్దాం. మీరు రేపు అప్లై చేద్దాం, చేసి పెడదాం. బ్రదరు జాగ్రత్తగా కొంచెం చూడాలి. నాకు 5 ఉన్నాయండి, మీకే నేను కావాలి. అసలు సమస్య మీరు ఏదో ఫోన్ చేసినా కూడా నేను స్పందిస్తూ ఉన్నా. అసలు కొంచెం డైరెక్ట్గా ఈసారి వచ్చేసి చేసి పెట్టాలి. ఈసారి సార్ లైన్ చేయండి బాబు గారు. ఆశీర్వాదం అన్న పెద్ద ఏమో తప్పే ఉంది, మీరు ఆశీర్వాదం. వెరీ గుడ్. నేను మిమ్మల్ని కలవలేకపోయినా రావడం లేదు. అవునండి, అవునవును, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సమ్మర్ ఒకటి కదా, కొంచెం జాగ్రత్తగా. అప్పనండి మన అప్పన్ గారు. తెలుసండి. మీ కార్యాలయం ఉన్నది కదా, మీ కార్యాలయం ఉన్న ఇది కదా అన్న, మీ కార్యాలయం కదా వాళ్ళది. కలుతాను కొంచెం అందరికి, కొంచెం మన వాళ్ళు చెప్పండి కొంచెం జాగ్రత్తగా. పెద్దగా మా బాబు గారితో చెప్పించాను కదా శ్రావణ మాసంలో పంపిద్దామని. రేపు ఆగస్టు నెల శ్రావణ మాసంలో మీ ఇళ్ళల్లో పంపిద్దాం. ఏమ్మా మనం అందుకనే ఆ ఇళ్లలోకి మనం పంపించేస్తున్నాం ఆగస్టు నెలలో. మనకు అక్కడ కట్టాం కదా ఇల్లు, మీరు కట్టారు కదా అక్కడ డబ్బులు 500. ఎంత కట్టారు? 50,000. మీకు అది కూడా బ్యాంక్ లోన్ లేకుండా చేద్దామని, అప్పు లేకుండా. జగన్మోహన్ రెడ్డి 10 లక్షల అప్పు కొట్టేశాడు మీ దగ్గర. అప్పు తాకట్టు పెట్టేశాడు. మీకు ఇల్లు ఇవ్వలేదు, ఏలంపాటు వేస్తావు నోటీసులు ఇస్తున్నాడు. అవునారు కదా? రేపు పొద్దున ఎదిగిన పంపు లేకుండా బ్యాంక్ లో డబ్బులు తెప్పుతున్నాడు. మీ అబ్బాయి మీకు వేసారు, మా డబ్బులు తింటున్నాడు. అందుకనే రేపు పొద్దున మా ఇల్లు బ్యాంక్ లోన్తో సంబంధం లేకుండా ఆ తాకట్టు కూడా ఇడిపించి మీకు ఫ్రీగా ఉచితంగా ఇప్పిస్తాం. ఇంకెంత 3 నెలలు 3 నెలలు. ఓకే అమ్మా చెల్లి, నేను అందరికీ చెప్పండి అమ్మా. అమ్మా మర్చిపోకండి జాగ్రత్త. బ్రదర్ లేదా ఆగస్టు శ్రావణ మాసం బలి చెప్పారు మీరు. శ్రావణ మాసం మీరు గెలవాలని ఎన్ని దేవుడికి మొక్కుకున్నాను. అసలు మీరే రావాలి. మీరు రాకపోతే నాకు అసలు జీవితం, నేను ప్రాణాలే తీసుకుంటాను. మీరు రావాలి, బొట్టు పెట్టండి, రండి. ఫస్ట్ ఎమ్మెల్యే అప్పుడు మా పాళ్ళు లోపలికి వచ్చారు, గెలిచారు. మీరు లోపలికి రావాలి, మళ్ళీ మంచి మెజార్టీతో గెలుపుతారు నాయుడు గారు. ఆశీస్సులు ఉన్నాయి. బాబా గారు ఉన్నారు మనకి, మన దేవుడు అందరూ మనం కాపాడతారు. చెప్తున్నాను, జగన్ కష్టాల్లో కాపాడ్డాం. కొట్టుకుపోతాడు, గాలి మనకు కొట్టుకుపోయినట్టు. మీరుంటే ఈ పాట మేము ఇళ్ళలోకి వెళ్ళండి. మేము పంపించేస్తాం, శ్రావణ మాసంలో పంపిస్తాను ఇళ్ళలో. రేపు ఆగస్టు శ్రావణ మాసంలో చెప్తాను. అంకల్ బాబు మీద వచ్చేసి మా నిమ్మలే రామానంటే రావాలి. అది ఓకే అమ్మా చెల్లి. మేము మాత్రం ఎప్పుడు మర్చిపోలేదు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. వెళ్తా పైకి వాయిస్ ఈయన దగ్గర చదువుకున్నాను నేను అంటున్నాను. 8th క్లాస్ వరకు ఉంటా. ట్యూషన్కి వెళ్ళేవాళ్ళు ఇంటికి. చిన్న క్లాస్కి చిన్నప్పుడు పోల్పల్లి చూస్తే ఎంత సంబరపడిపోయేవాడిని పిల్లలు. అది కదమ్మా, మీ వీధిలో 4-10 ఓల్డేజ్ పీపుల్స్ ఉన్నాం. 8th బ్యాలెట్ పేపర్ అయితే ఇస్తారని వస్తున్నాయి. అసలు ఓల్డేజ్ అంటే 85 years దాటిన వాళ్ళు అప్లై చేసుకోవాలండి. అయిపోయింది డేట్, మొన్న 22వ తారీఖు లోపల అప్లై చేయాలి. 80 సంవత్సరాలు దాటితే అప్లై చేయాలి. గురుగారు ఆశీస్సులు 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 తప్ప. అయ్యో మా గురువుగారు నేను ఈ దగ్గర చూసినాం చిన్నప్పుడు. మీరు వేసిన పునాది మమ్మల్ని ఎత్తి తీసుకొచ్చింది అండి. అమ్మా
పర్లేదు అమ్మా బాగున్నారండి కొంచెం చెప్పండి అమ్మా అందరికి కొంచెం తెలిసి మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒకసారి చెప్పారు మీరు గేట్ దగ్గర అప్పుడు పాప లేదు ఎక్కడ చదువుకున్నా మీరు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే మీరు పోటీ చేస్తే ఇక్కడ మీకు ఓటేస్తారు రేపు మ్యారేజ్కి వచ్చి ఏమ్మా ఒక గంట 2 గంటలు ఎక్కువసేపు ఉంటాం పనిష్మెంట్ కదా ఎప్పుడు పెట్టారు ముహూర్తం ఎప్పుడు పెట్టారు నేను ఒక 1 అవర్ ఎక్కువ స్పెండ్ చేస్తానమ్మా ఇలా పట్ట కోకోనట్ ఆర్డర్ పట్టరా గురుగారు కొంచెం అందరికీ చెప్పి మీకు అసలు 70% మా అన్నీ కూడా ఎంప్లాయీస్ వర్కింగ్ అండ్ రిటైర్డ్ ఆల్ ఆర్ 70%. మిమ్మల్ని మినిస్టర్గా చూడాలి ఎప్పుడు నా కోరిక. అసలు మీరు అసలు మారేనండి మనసు ఎక్కడ ఎంప్లాయీస్ ఆల్ రిటైర్డ్ అండ్ సర్వీస్ ఇన్ సర్వీస్. ఓకే థ్యాంక్ యూ తప్పనిసరిగా మిమ్మల్ని మంత్రిగా మళ్ళీ కలుస్తాను. కూర్చోండి 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 బలవరే ఓకే మీకు చెప్పక్కర్లేదు కొంచెం జాగ్రత్తగా వార్డు ఇవన్నీ కొంచెం చూసుకుని మన కమిటీ నేను కదా మీరు అందరికీ చెప్పమని అంటున్నానండి మిమ్మల్ని కొంచెం మన వాళ్ళందరికీ కొంచెం ఇదివరకు ఎలా నెట్వర్క్ చేసేవారు ఆ నెట్వర్క్ చేయాలి మీరు ఇక్కడే కూర్చోండి ప్రశాంతంగా నెట్వర్క్ చేయాలి అండి వాటిలో మంచి మెజార్టీ తీసుకురావాలి మీరు కొంచెం మీరు మంచి నెట్వర్క్ చేయాలి ఈసారి వాటిలో బాగున్నారా హలో అన్నగారు కొంచెం జాగ్రత్తగా ఆశీస్సులు ఆశీస్సులు ఓకే థ్యాంక్ యూ మళ్ళీ అంటే ఇప్పుడు ఆ రోజు అంతా ఒకసారి ఒక ఎండపంత పేటల బంక్ తెలుసు చెప్పండి ఆ రోజు అంతా అడిగారు అన్నీ చేసి పెట్టామండి ఇంకా చేద్దామండి రామాలం కూడా అడిగారు చేసి ఇంకా బోలం చేద్దాం మనకి మీరు రుణం తెచ్చుకున్నా పని చేస్తాను ఓకే మేడం గారు అమ్మా బాగున్నారా కొంచెం అంతా ఆశీర్వదించండి అమ్మా ప్లీజ్ సైకిల్ కమలం ఏమ్మా కొంచెం మరి మీరు ఫోన్ ద్వారా వీటి ద్వారా అంతా నడిపి కొంచెం జాగ్రత్తగా వార్డు అంతా ఇదివరకు మీరే చేయించి పెట్టారు అన్నీ తప్పనిసరిగా ఆశీస్సులు ఆశీస్సులు పెద్ద ఏముంది మీరు ఎప్పుడు మా పార్టీకి ఎప్పుడు అన్నదండగా ఉంటారు మాకు ఓకే జాగ్రత్త హెల్త్ జాగ్రత్త అమ్మా బాగున్నారా అంతా ఆశీర్వదించాలంట ఇదిగో ఓకే అమ్మా అమ్మా ఓకే ఉన్నారా అమ్మా చెల్లి కొంచెం ఆశీర్వదించాలి అమ్మా అమ్మగారు ఎలా ఉన్నారు మా సన్నబాబు వీకే పేరు పాపం వేసవకాలం కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త అమ్మా ఓకే పర్లేదు ఎప్పుడు మీ ఆశీర్వాదం ఉంటుంది ఎప్పుడు జాగ్రత్త అమ్మా ఓకే అమ్మా కొంచెం మీరు అందరూ గట్టి చూడాలి బాగా ఏమ్మా మర్చిపోకమ్మా ప్లీజ్ ఉన్నారా బ్రదరు ఏం చేస్తున్నారు అమ్మా మర్చిపోకండి అమ్మా ప్లీజ్ అమ్మా ఉన్నారా ఏమ్మా బాగున్నారమ్మా ఇదంతా ఆశీర్వదించాలంతా చెప్పండి అమ్మా గురుగారు ఉన్నాగా మీరెందుకు ఇంత శ్రమ పడ్డాం మీరు రావాలండి మీ ఆశీర్వాదం తీసుకోవాలి తప్పకుండా ఎప్పుడూ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఒక ఎంప్లాయీగా నేను చెప్తున్నాను రిటైర్డ్ ఎంప్లాయీగా నాకు తెలుసా ఆ విషయాలు ఓకే మీకు చెప్పగలదా మీరే రెండుకుంటున్నారా ఓకే మీరే చూసుకోవాలి జాగ్రత్తగా ఏం చదువుతున్నామ్మా వెరీ గుడ్ కంగ్రాట్స్ బాగా చదువుకోవాలి ఇక్కడ ఉన్నారా పైకి మెట్లు ఉన్నాయి బాగున్నారా జాగ్రత్త చూడాలి మరి పాత మిత్రులు సొసైటీ బాగున్నామమ్మా మేము మర్చిపోకండి కొంచెం మీ పింఛన్ కూడా 4,000 రూపాయలు పెంచి మనకి తీసుకొస్తాం 4,000 రూపాయలు పెంచి ఏమ్మా ఏం చదువుతున్నావు
సెకండ్ ఇయర్. ఎవరు ఏమవుతారు? అమ్మమ్మ. జాత తెలుసు కదా, నేను కష్టపడి వ్యక్తినే పనిచేసే వ్యక్తినే కదా, మనందరికీ చెప్పి చేయించాలి. ఓకేనా? మరి నీదే బాధ్యత ఏమ్మా. మళ్ళీ నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాం ఏమ్మా. మంచి మాకు తీసుకుంటే మా శుభం మా శుభం కలుగుతుంది. ఇలాంటి మంచి వాళ్ళు మంచి మనసుతో తీసుకుంటాను. నిన్న జాని మోట్ చేశాను ఇండిపెండెంట్ చేయడానికి. ఆఖరి టైంలో వచ్చేసి భాషా గారిని మోట్ చేశాను. ఆఖరి టైంలో వచ్చి గుణం నాగబాబుని ఆడు బతిమాలి ఇంటికి వచ్చేస్తాను అన్నాడు 2 రోజులు చేసి. ఎవరండి? భాష లైన్ చేయండి. ఏం చేశాను నేను రికార్డుకి ఆగిపోను. అలాగే కింద అందరూ ఉన్నారు కదండి, కింద అందరూ ఉన్నారు కదా. లేట్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అందరికీ చెప్పి కొంచెం అమ్మా. మీరు అందరూ కొంచెం జాగ్రత్తగా ఇండైరెక్ట్గా చూసుకుని జాగ్రత్త లైన్ చేసి వెళ్ళి కింద లేట్ అయిపోతుంది కదా. మళ్ళీ మీటింగ్ ఉందండి, లేకపోతే నేను అంటే నాకు మళ్ళీ ఇదేదో తమ్ముడు ఇదే పైకి పాంప్లెట్లు ఇచ్చారని వెళ్ళి పైన ఉన్నారు చూడు అమ్మా. మర్చిపోకూడదు అమ్మా. పైకి వెళ్ళరా మెట్లెట్టమ్మా. ఇవన్నీ చూసారు కదా, మన వాటర్ ఎంత లోతు నీళ్ళలో మునిగిపోతున్నారు. మళ్ళీ మనం వచ్చారు సరి చేయాలి. ఎంత వస్తుంది? 4-3,000. రేపు వద్దు మన ప్రభుత్వం వచ్చాక 6,000 వస్తాం. దివ్యాంగులందరూ కూడా 6,000 చేస్తాం. 6,000 మన ఇంటికి వస్తుంది అమ్మా. ఓకే థ్యాంక్ యూ. మర్చిపోకండి అమ్మా ప్లీజ్. అలాగే సార్. మన వార్డు అమ్మా మర్చిపోకండి అమ్మా ప్లీజ్. కొంచెం కష్టపడే వాళ్ళని మన వార్డు మీ మనిషిని అమ్మా. బాగున్నారా? అందరికీ చెప్పండి అమ్మా ప్లీజ్. మర్చిపోకండి అమ్మా. బాగున్నారా? థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా. మీకు రుణపడి ఉంటా, ఎప్పుడు పని చేస్తాం. బాగున్నారా? చందపారు సార్. మరి మన ఊరు అమ్మా, మన ఊరే కదా చందపారు. కొంచెం ఆశీర్వదించండి అమ్మా. చెల్లి బాగున్నారమ్మా? కొంచెం ఆశీర్వదించాలి మీరంతా ప్లీజ్. ఓకే థ్యాంక్ యూ. గురుగారు ఒకసారి ఆశీర్వాదం మీ పెద్ద ఆయన మీ ఆశీర్వాదం మామూలుగా. ఓకే అమ్మా. జనరల్గా ఎవరితో మాట్లాడి ఎలా ఉన్నారు? మీరందరూ ఆశీర్వదించాలి. అందరికీ చెప్పి ఆయన షాప్లో వచ్చేస్తున్నారండి. మళ్ళీ ఇంకోసారి థ్యాంక్స్, డబుల్ థ్యాంక్స్ చెప్పాలి. బాగున్నారండి? కొంచెం అంతా ఆశీర్వదించారమ్మా. లేదమ్మా పక్క కొమ్ములు కూడా ఒప్పు ఓడిపోకుండా చూసుకోండి మనస్ఫూర్తిగా రండి అమ్మా. బాగున్నారా మామగారు? అమ్మా బ్రదర్ అమ్మా కొంచెం జాగ్రత్త చూసుకుని ఆశీర్వదించాలి అంతా అమ్మా. బ్రదర్ ప్లీజ్ కదా. బాగా ఫేవర్. బాగున్నారా? జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త అమ్మా. జాగ్రత్త చూసుకోండి. వాటర్ నీళ్ళు పడిపో. నేను లైన్ చేసి పెడతాను. అదే హైట్ అయిపోయి డౌన్ అయిపోయి ఇది కొద్దిగా హైట్ చేసి పెడతాను. ఇందులో కలిపారండి. ఇందులో కలిపేశారు. ఆ వాటర్ మన గుమ్మలో కూర్చొని అదేమో అందులోంచి ఇందులో కూడా నేను కొంచెం లైన్ చేసి పెడతాను. కొంచెం ఆ రోడ్డు డ్రైన్ నాది సమస్య నేను చేసి పెడతాను. నేను చూసుకుంటా కదా, మీకు ఎందుకు ఈ 24లోనే చేసి పెడతాను. మాకు డ్రైన్ పట్టం నీళ్ళు రావట్లేదండి. రోడ్డు మధ్యన కరెంట్ ఇది వెళ్ళిందండి. టెలిఫోన్ డ్రైనేజ్ పని చేయట్లేదండి. నేను చూసుకుంటాను. అలాగే సార్ డ్రైనేజ్ పని చేయట్లేదండి. మాకు వాటర్ మంచినీళ్ళు రావట్లేదండి. మోటార్ వేసినా నీళ్ళు రావట్లేదు సార్. ఇంకెందులో ఒక నెల రోజులు పట్టినని మీకు లైన్ చేసి పెడతాను. ఒక నెల పెట్టండి. ఇక్కడ వాటర్ ట్యాంక్ నేనే కట్టించాను. ఈ నగరంలో సరిగ్గా వాటర్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. అమ్మా చెల్లి ఇంకెంత నెల రోజులు మీ కష్టాలను తీర్చి బాధ్యత నాది. ఎలా బాగున్నారమ్మా? అవును బాగా నీరసపడిపోయారు. బాబు జాగ్రత్త. ఓకే థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. జాగ్రత్త కిలో ఉంది. ఓకే థ్యాంక్ యూ. మీరు చెప్పారంటే ఇంకా అసలు 100% ఇంకా మీరు ఎందుకంటే ఉన్నది చెప్పేస్తారు. ఇంకా ఏదో ఉన్నాయి ఎస్ఆర్ నో ఏదో ఒకటి. ఓకే సార్ థ్యాంక్ యూ. వెళ్తే చిన్న మీటింగ్ ఉంది, లేట్ అయిపోతుందని కొంచెం తిరుగుతూ ఉండండి. ఓకే థ్యాంక్ యూ.
ఏమ్మా బాగున్నారా? ఏమ్మా మర్చిపోకండి అమ్మా ప్లీజ్. ఏమ్మా కొంచెం అంతా ఆశీర్వదించండి అమ్మ కొద్దిగా. తమ్ముడు ఏం చదువుతున్నారా? మన అందరికీ చదివి ఇదిగో పథకాలన్నీ అమ్మకి అందరు ఫుల్. నాకు 2 బాకీలు ఉన్నాయి, 14, 19. 24 తీర్చాలి ఇప్పుడు. మీరు చేసి చూడండి. వెళ్తాం సార్ మీటింగ్ ఉంది మిమ్మల్ని ఇక్కడ భోజనాలు కాక. బాగున్నారా? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అవును చెప్పండి మొదలందరూ. థ్యాంక్ యూ. వెనకాలే తిరుగుతున్నాను, మెల్లగా నడుపుతాను. పర్లేదు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. గారు గురుగారు బాగున్నారా? అన్నగారు కొంచెం మర్చిపోవాలి, అంతా ఆశ్రయించాలి. ఎంతసేపు కూడా డోర్ టు డోర్ మన ప్రీతమ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు ఓటర్లందరూ కూడా కలవడం జరిగింది. ఆయనతో పాటు జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా, అలాగే వీరవనిధులు, మహిళా మోర్చా అందరూ కూడా రావడం జరిగింది. నిజంగా మేము గత 4 రోజుల నుంచి ఆయనతో తిరుగుతున్నాం. ప్రజలు నీరాజనం పడుతున్నారు. అంటే వాళ్ళ సొంత అన్నయ్య, ఒక సొంత తమ్ముడు పోటీ చేస్తే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ప్రతి గడపలో కూడా ఒక ఎంప్లాయీస్ కానివ్వండి, ఒక రిక్షా కార్మికులు కానివ్వండి, అందరూ కూడా స్వచ్ఛందంగా వారికి నీరాజనాలు పలుకుతూ వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఆప్యాయంగా వాళ్ళకు తోచిన విధంగా టీలు అని అయ్యని ఇవన్నీ ఇచ్చి ఒక మనం విందు భోజనం చేసి పెట్టినట్టుగా మన వాళ్ళ ఇంటికి వెళ్తే, చుట్టాల ఇంటికి వెళ్తే ఎలా ఉంటుందో అలాగే రిసీవ్ చేసుకుంటున్నారు. దాన్ని బట్టే ఈయన విజయం ఖాయమని మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ఆ విధమైన పలకరింపు వస్తుందంటే మనం ప్రజల్లో మమేకమయ్యి అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిష్కరించినప్పుడు వాళ్ళకి పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా ఇలా స్వాగతిస్తారు. బాలాంటి నాయకులు కూడా ఆయన కూడా తిరగడం వల్ల మేము కూడా నేర్చుకోవడం జరుగుతుంది. ఇవాళ కులాలకు అతీతంగా నిజంగా ఆయన స్వాగతిస్తున్నారంటే నిజంగా ఆయన చేసిన సేవ అలాంటిది. రానున్న రోజుల్లో కూడా నాకు తెలిసిండి పాలకుల్లో ఒక 80-90% అభివృద్ధి అనేది రోడ్లు కానించి ప్రతిదీ కూడా అయిపోయి ఉంది. ఆయన మనం కనుక ఇప్పుడు నెగ్గించుకున్నట్లయితే మరో 20 ఏళ్ళ వరకు మన పాలకుల నియోజకవర్గం చూసుకోక్కర్లేకుండా అభివృద్ధి చేస్తారు. అలా వలస వచ్చిన నాయకులు మనం స్వాగతించడం ఫస్ట్ నుంచి కూడా ఉంది. ఇవాళ నిమ్మల రామానాయుడు గారు అత్యధిక మెజార్టీతో పాలకుల నియోజకవర్గాన్ని నుంచి ప్రతి ఒక్క పౌరులు కూడా చిత్తశుద్ధితో గెలిపించడానికి అందరూ కూడా చిత్తశుద్ధితో ఉన్నారు. అలాగే ఎంపీ అభ్యర్థి నిజంగా అందరూ ఇళ్ళకి వెళ్తుంటే నరేంద్ర మోడీ గారు ఆయన టీ అమ్ముకునే ఆయన కదండి, వాళ్ళ అబ్బాయి కదా అని ప్రతి ముసలి అవ్వని అడిగినా కూడా మాకు తెలుసు నరేంద్ర మోడీ కమలం గుర్తు, కంపల్సరీ మేము ఆయనకే వేస్తాం. ఇవాళ మా ఇంటికి మనిషికి వచ్చి 5 కేజీలు బియ్యం కరోనా వచ్చిన కాడి నుంచి ఇస్తున్నారు. అలాగే మా కోడలకి మొన్న విశ్వకర్మ యోజన ద్వారా మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. మా ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంటే ఇవాళ ఆ మిషన్ రావడం వల్ల మా కోడలు అలా కుట్టి మాకు ఎంతో కొంత ఆదాయం తీసుకొస్తుంది. మా ఇంట్లో 4 ఉన్నాం, 4 5లు 20 కేజీల రూపాయలు 20 కేజీలు బియ్యం ఇస్తున్నారు మా నెలకు సరిపడగా. అలాంటి ఆయన మేము ఎలా మర్చిపోతామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నీరాజన పలుకుతున్నారు. శ్రీనివాస వర్మ గారు అన్న ఆయన మాతో సమానమైనటువంటి సామాన్య కార్యకర్త ఇవాళ ఎంపీ అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారు డిసైడ్ చేసి ఇవ్వడం నిజంగా మా కార్యకర్తలందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఆయన ఎంపీ అయితే మేమే ఎంపీ అయినట్టుగా మేము ఫీల్ అవుతున్నాం. రేపు పొద్దున ఏ సమస్య వచ్చినా పార్లమెంట్ విషయంలో, పార్లమెంట్కి సంబంధించిన నిధులు కావాలన్నా ఏది కావాలన్నా కూడా మన అందరం కూడా డైరెక్ట్గా వెళ్ళి మన ఎంపీ గారిని అడగచ్చు. ఈయనేమి మనకు ఒక పిఏలు కానీ ఏళ్ళు కానీ ఏం అక్కర్లేదు, మనమే డైరెక్ట్గా డోర్ తీసుకుని లోపలికి వెళ్ళినట్లయితే మన రామానాయుడు గారు ఎలా అయితే పిలుస్తారో ఆయన కూడా అదే విధంగా ప్రజలతో ఉంటారు. కనుక ఇటు ఎమ్మెల్యే అభ్యర్థిని, అటు ఎంపీ అభ్యర్థిని, ఇటు సైకిలు, అటు కమలానికి అత్యధిక ఓట్లు వేసి మన స్టేట్లోనే పాలకుల నియోజకవర్గానికి అత్యధిక ఓట్లతో మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. అందరికీ నమస్కారం. ఈరోజు పాలకుల నియోజకవర్గం పాలకుల టౌన్లో మరి 26వ వార్డులో మన పాలకులు మన రామానాయుడు కార్యక్రమంలో భాగంగా మరి ప్రతి గడప గడపకు కూడా రామానాయుడు గారితో కలిపి జనశ్రేణులు మరి తిరగడం జరిగింది. మరి బీజేపీ, టీడీపీ శ్రేణులతో కలిపి మరి జనసేన మరి ఉదయం మాట్లాడినట్టుగా మన్నివాస్ గారు అలాగే బోనం చంద్రబాబు గారు మరి హామీ ఇవ్వడం జరిగింది రామానాయుడు గారికి. ఖచ్చితంగా మరి మాకు గతంలో వచ్చినటువంటి 33,000 ఓట్లతో పాటు
మరికొన్ని మరి ఒక 50 నుంచి 60 వేల ఓట్లు మా ఓట్లు ఉన్నాయి కాబట్టి ఆ ఓట్లను మరి రామానాయుడు గారికి వేసి ఖచ్చితంగా అఖండ మెజారిటీతో మేము గెలిపిస్తామని చెప్పేసి రామానాయుడు గారికి మేమందరం కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే జనసేన పార్టీ కలిసింది, బీజేపీ కలిసింది, మరి రామానాయుడు గారికి సాలిడ్గా పడి ఓట్లు కొన్ని ఉన్నాయి కాబట్టి టీడీపీ ఎలాగో ఫిక్స్డ్గా ఉండేటువంటి బలమైనటువంటి క్యాడర్ ఉంది. ఇవన్నీ కలిపి ఖచ్చితంగా ఏకపక్షంగా నల్లేరు మీద నడకలాగా ఉంటుంది తప్ప ఎవరో ఊహించినట్టు ఎవరో మరి మాట్లాడుతున్నట్టు ఏమీ ఉండదు. ఎందుకంటే ఎకరం పొలం మరి బెట్టింగ్ కాస్తున్నటువంటి మరి రోజులు మనం గ్రామాల్లో చూస్తున్నాం. ఎందుకంటే ఎకరానికి 3 ఎకరాలు ఇస్తున్నటువంటి వాళ్ళు కూడా మరి కొన్ని చోట్ల ఉన్నారు. మరి మీరు 10,000 ఇస్తే మేము 1,00,000 ఇస్తామని చెప్పేసి రామానాయుడు గారు మెజారిటీ మీద బెట్టింగ్ కాస్తున్నారు. ఆ బెట్టింగ్ మేము అయితే ఎంకరేజ్ చేయం, కానీ నిజానికి అలా జరుగుతుందనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాం. మరి ఖచ్చితమైనటువంటి నగ్గేటువంటి నియోజకవర్గంలో లిస్ట్ తీస్తే మొట్టమొదటి నియోజకవర్గం రామానాయుడు గారే, మరి పాలకొల్లు నియోజకవర్గం అని చెప్పేసి ఖచ్చితంగా అందరికీ తెలుసు. ఎందుకంటే రామానాయుడు గారు అందరి మనిషి, ఒక పార్టీకి ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, అందరి మనిషి. మరి మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు మరి చిన్న ఏదో గీత గీసిందని ఒక స్టిక్కర్ వేసుకుని తిరుగుతున్నారు కదా, ఎలక్షన్ అయ్యే వరకు ఆయన ఆ స్టిక్కర్ తీయరు. ఎందుకంటే ఏదో వంక ఉంటే తప్ప ఆయన ఓట్లాడడానికి ఏ కారణం లేదు కాబట్టి ఒక స్టిక్కర్ వేసుకుని తిరుగుతున్నారు. నాకు కాలుకి 12 కుట్లు పడ్డాయి ఒకసారి. మరి ఆ కుట్లు ఇన్ని రోజులు లేవు. ఆ కుట్లకు వేసినటువంటి కుట్లు కూడా ఆ పైన వేసినట్టు బ్యాండేజ్ తీసేసి మరి నేను తిరగడం జరిగింది. మరి ఆయనకి ఏం గీత పడిందో ఏంటో తెలియదు, కానీ ఇన్ని రోజులైంది ఇప్పటివరకు ఆ స్టిక్కర్ తీయలేదు. మరి ఎందుకు తీయట్లేదో మన అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆ విషయాలను కూడా ఆలోచించాలి. ఆ నాటకాలని, ఆ డ్రామాలని అన్నింటిని కూడా మనం అర్థం చేసుకుని మరి రాబోయేటువంటి రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు కేవలం అతి తక్కువ సీట్లు తీసుకుని ఎందుకు మద్దతు ఇచ్చారో ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని మరొకసారి చెప్తూ ఉన్న 26 వార్డులో తిరిగినప్పుడు ఖచ్చితంగా మరి మెజారిటీ ఎలా ఉండబోతుందో కూడా మనందరికి కూడా తెలుస్తుంది. మరి రాబోయే 13వ తారీఖున ఎలక్షన్లో మరి ఏ విధమైనటువంటి మరి ప్రణాళికలు మరి చేపట్టాలో అన్ని ప్రణాళికలు కూడా రామానాయుడు గారు ఒక ముందు దృష్టితో ముందు చూపుతో మరి జనసేనకు, బీజేపీకి, టీడీపీ శ్రేణులకు కూడా ప్రత్యేకమైనటువంటి ఒక మరి శిక్షణతోటి ఒక కార్యక్రమాన్ని అప్పచెప్పడం జరిగింది. కాబట్టి గడప గడపకు మేము తిరిగి ఖచ్చితంగా ఓట్లు వేయించడానికి 3 వర్గాల వారు కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మేమందరం కూడా చాలా సంతోషంగా ఆనందంగానే ఉన్నాం. 13వ తారీఖున ఎలక్షన్ అయిన తర్వాత మేము సంతోషంగా ఉంటాం. ఎలక్షన్ రిజల్ట్ కోసం కూడా మేము ఆలోచించాం, మాకు ఎటువంటి టెన్షన్ ఉండదు. కాబట్టి ఎలక్షన్ అయిన మరుసటి రోజు నుంచి కూడా మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే రామానాయుడు గారు గెలుస్తారు కాబట్టి మేము అత్యధిక సంతోషంతో ఎలక్షన్ అయిన సాయంత్రమే మేము టపాసులు కాల్చి మేము సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పేసి మరొక్కసారి తెలియజేస్తూ నేను మాటలు ముగిస్తున్నాను. జై జనసేన, జై భీమ్.